అభ్యర్థి అవుతావు నేను నీకు ఇస్తానని చెప్పి సార్ ఇటు కూడా చూడండి సార్. ఓకే సార్ మహేష్ గారు నాన్న 30 అని చెప్పండి అన్నీ లోగా మీటింగ్ మీరే పెట్టారు ఎర్రబోతల రాజశేఖరం ఘన విజయం సాధించారు. సార్ ఇటు కూడా చూడండి సార్. అలాగే ఓకే. అసలు మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో సోదరులు పేరాబత్తుల రాజశేఖరం గారు కానీ, కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వార్ వన్ సైడే అన్నట్టు బ్రహ్మాండమైన మెజార్టీతో 70-80 వేల మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మరి బ్రహ్మాండంగా గెలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి అనేక కష్ట నష్టాలు ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా రాగల రోజుల్లో ఈ కష్టాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా
పవన్ కళ్యాణ్ గారు మరి మోదీ గారి ఆశీస్సులతో వీళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఈ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటాం మా గర్వకారణం. మొదటిసారిగా 5కి 5 కూడా మరి మేము ఉంటాం గర్వకారణమే కాకుండా ఏదైతే ఎన్నికల ముందు మనం వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఉద్యోగస్తులకు కానీ అలాగే పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యలని కూడా తీర్చడానికి శక్తివంచన లేకుండా రాజశేఖర్తో పాటు మేము కూడా ఖచ్చితంగా పనిపడి మేమిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతామని కాకుండా ముఖ్యంగా మాకు ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకు ఉద్యోగులకు వ్యాపారులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా